అధ్యక్ష ఈ రకంగా ప్రతిరోజు 3 కోట్ల రూపాయలు అనుకున్నట్టయితే 365 రోజులకు 12 సంవత్సరాలకు 13,140 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మనం చెల్లించాల్సి వస్తుందా? తమ ద్వారా ఈ సభకు తెలియపరుస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ నుంచి మనకు పవర్ ఇస్తామని చెప్పని ఒకవేళ అగ్రిమెంట్ చేసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 12 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే తప్పనిసరిగా మనం దానికి ఫాలో కావాల్సిందే. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ చేసుకున్నట్టయితే 12 సంవత్సరాలు కాదు, మనం ఎప్పుడంటే అప్పుడు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. రేటు కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు, మనం ముందుగా అగ్రిమెంట్ ఉండదనేది నాకు తెలిసినటువంటి విషయం. ఈ రకంగా పవర్ మీద దయచేసి మంత్రి గారు చెప్పాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఇకపోతే వాటర్ గ్రిడ్ విషయంలో అధ్యక్ష, ఈ వాటర్ గ్రిడ్ విషయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మొదటి నుంచి కూడా 14 సంవత్సరాలు మనం ఏదైతే ఉద్యమం చేశామో దీంట్లో నిధులు విధులు ఇవన్నీ కూడా నీరు దోచుకొని పోయారు. ఏ రకంగా మాట్లాడాం మనం? మరి దోచుకొని పోయినటువంటి వాళ్లకు ఈనాడు ఈ యొక్క మిషన్ భగీరథ పేరు పైన కాంట్రాక్ట్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. దీంట్లో సిడిఆర్ అని పేరు పెట్టి, సిడిఆర్ ఏదైతే ఉందో ఇది కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనే ఒక పేరు పెట్టి కాంట్రాక్ట్స్ తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కాకుండా ఈ సిడిఆర్ పేరు పైన 60,000 కోట్ల రూపాయలు ఇంత అతి త్వరలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది మన రాష్ట్ర ప్రభుత్వమే. యావత్ దేశంలో 13 రాష్ట్ర ప్రభుత్వాలు సిడిఆర్ పేరు మీద ఉన్నటువంటి దాంట్లో 20,000 కోట్ల రూపాయలు మొత్తము మిగతా రాష్ట్రాలు ఎమర్జెన్సీ కింద వర్క్స్ కావాలని చెప్పని ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వము 80లో 60,000 కోట్ల రూపాయలు సిడిఆర్ పేరు పైన 3-4 కంపెనీలకే ఇచ్చినటువంటిది ఈనాడు స్పష్టంగా మనకు తెలుస్తుంది. మెగా ఏం అధ్యక్ష ఎవరు అంటున్నారు? మీరు మాట్లాడండి. ఈ చంద్రబాబు దగ్గర ఏం పోయినాము? మంత్రి గారు మీరు ప్లీజ్ అడ్రస్ టు ద చైర్. ఇచ్చినటువంటి ఈ మిషన్ భగీరథ దానిపైన అధ్యక్ష ఒక్క మెగా కోయా, ఈ కోయా కూడా పార్ట్ ఆఫ్ ద మెగా 51% ఈ మెగా వాళ్ళు కోయా కంపెనీలో షేర్స్ ఉన్నటువంటిది స్పష్టంగా ఆర్ఓఎస్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. ఈ 2 కంపెనీలకు అంటే ఒకటే కంపెనీకి 12,879 కోట్ల రూపాయలు ఒక మెగా వాళ్ళకే ఇచ్చారంటే ఇది దీంట్లో ఉన్నటువంటి ఏంటి మతలబ్ అనేది దయచేసి సభకు ఇది కూడా అధ్యక్ష. స్పీకర్ మేడం వినండి, మీరు చెప్పిన దానికే మాట్లాడుతున్నా సార్. వినండి సార్. రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్. స్పీకర్ ప్లీజ్. గౌరవ సభ్యులు రామచంద్రారెడ్డి గారు నాకు తెలిసినంత వరకు మొదటిసారి శాసనసభకు వచ్చారు అధ్యక్ష. మరి వారు ప్రిపేర్ అయ్యి వస్తారు పెద్దలు. ఆయన నేనైతే ఎప్పుడు కలిసినప్పుడు కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ ఉంటాను అధ్యక్ష. పెద్ద ఆయన అయినప్పటికీ కూడా ఇంకా ఆవేశం పాలు ఎక్కువ ఆయనకి. కాబట్టి ఆ ఆవేశంలో ప్రిపేర్ అయినట్టున్నారు తప్ప మొత్తం పూర్తిగా ఆలోచనతో ప్రిపేర్ అయినట్లేరు. ముందుగా వాటర్ గ్రిడ్ యొక్క ఇప్పటిదాకా పిలిచిన టెండర్లు కానీ ఇంకోటి కానీ 36,900 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆయన 60,000 కోట్లని ఆయన నోటికొచ్చిన సంఖ్య చెప్తున్నారు. ఒకటి. రెండోది అధ్యక్ష, ఇప్పుడు వారు సిడిఆర్ అన్నారు. సిడిఆర్ కాదు, దానికి ఇంకా చాలా ఉంది చెప్పమంటే ఇంకా చాలా చెప్తాను నేను. కానీ అధ్యక్ష ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, వారి ప్రధానమంత్రి గారి స్వంత రాష్ట్రం గుజరాత్లో గతంలో ప్రధానమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అధ్యక్ష అక్కడ కూడా వాటర్ గ్రిడ్ చేశారు. వారే మాకు ఉత్తరం రాశారు. అది కూడా చెప్తా ఉన్నాం మీకు. ప్రధానమంత్రి గారు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే, ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఒక ఉత్తరం పంపారు. వినండి సార్, మొత్తం వినకుండా గొడవ ఎందుకు? అందుకే నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేది. మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, వారు మాకు ఉత్తరం రాశారు అధ్యక్ష. వినండి. వారే మాకు ఉత్తరం రాశారు ప్రధానమంత్రి గారు. ఇది మేము చాలా గొప్ప కార్యక్రమం చేసినాం గుజరాత్లో, మీరు మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది. ఆ ఉత్తరం కాపీ కూడా వారికి పంపుతాను అధ్యక్ష. అందులో వారు కూడా ఏం చెప్పినారంటే అధ్యక్ష, వారు ఏ రకమైన నిబంధనలు పెట్టారో అది కూడా రాసినారు.
ఇప్పుడు వారు చెప్తున్న కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో కూడా అమల్లో ఉంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మేము చాలా స్పష్టంగా పారదర్శకతకు పెద్దపీట వేసి వినండి అంత ఓపిక ఎందుకు లేదండి మీకు, వినండి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ చాలా స్పష్టమైన నిబంధనలు రూపొందించడమే కాదు, వారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధ్యక్ష ఎక్కడ కేంద్రంలో వారున్నారో ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కో అని వారికే థర్డ్ పార్టీ క్వాలిటీ మానిటరింగ్ అధ్యయనం చేసి మేమేమైనా తప్పులు చేస్తే చూపించండి అని కూడా వారికి అప్పచెప్పినాం అధ్యక్ష. అవన్నీ జరిగిన తర్వాతనే ఆదరాబాదరగా ఏం పిలవలేదు. ఆయన ఏదో అన్నారు, అది కూడా ఆదరాబాదరగా అర్జెంటుగా పిలిచిన టెండర్లని ఏమి చేయలేదు. మూడోది కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పుడు టెండర్ల ప్రక్రియ గురించి వారికి అవగాహన లేదు. అధ్యక్ష విను ఓపికగా విను. మాట అన్నప్పుడు వినాలి, మీరు చెప్పినప్పుడు వినాలా. ఇప్పుడు అధ్యక్ష వారికి టెండర్ల ప్రక్రియ గురించి అవగాహన లేదు. ప్రభుత్వం పోయి అట్లా పుట్నాలు బఠానీలు పంచినట్టు పంచరు అధ్యక్ష. గ్లోబల్ టెండర్లు పిలిచి లేదా నేషనల్ టెండర్లు పిలిచి మనం అందులో కొన్ని ప్రాతిపదికలు నిర్ణయించి ఆ ప్రాతిపదికల ఆధారంగా ఈ ప్రొక్యూర్మెంట్లో జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, నేను పిలిచిన టెండర్లు ఏవైతే ఉన్నాయో పారదర్శకంగా జరగడం మాత్రమే కాకుండా మేమేదైతే డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్లు తయారు చేశామో దానికంటే తక్కువ మొత్తంలోనే దాదాపుగా ప్రజాధనం 129 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ టెండర్లు ఫైనలైజ్ అయిన విషయాన్ని వారు తెలుసుకోవాలా. కాబట్టి వారు చెప్పిన మొత్తం కూడా 60,000 కోట్లు కానీ లేదా ఈ కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీకి ఇచ్చారు. రామచంద్రరెడ్డి గారు, ప్రభుత్వాలు టెండర్లు ఇవ్వవు, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెండర్లను పిలుస్తుంది, ఆన్లైన్లో టెండర్లు ఖరారవుతాయి. ఎల్ఐకు మల్లయ్యకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేయదు. దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఎవరు తక్కువగా కోట్ చేస్తే ఎవరికి అర్హతలు ఉంటే వారు వస్తారు, పాల్గొంటారు, వారికి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మనకు మైక్ దొరికింది కదా ఏది పడితే అది మాట్లాడతాం ప్రజలు వింటున్నారు కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు. మాట్లాడే ముందు 1-2 సార్లు, ఎందుకంటే మీరు గౌరవ శాసనసభ్యులు, ఏం మాట్లాడినా దానికి ఒక బరువు ఉంటుంది. ఎటుపడతాడు మాట్లాడితే కుదరదు. దయచేసి టెండర్ల విషయంలో, ప్రాజెక్టు వ్యయం విషయంలో, గుజరాత్లో ఏం జరిగింది, ఇంకో చోట ఏం జరిగింది అన్నీ అధ్యయనం చేసి అవగాహన చేసుకుని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. లేకపోతే ప్రజలను మీరు తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతారు. మీరు తప్పు మాట్లాడడమే కాకుండా ప్రజలను కూడా తప్పుదోవ పట్టే విధంగా మాట్లాడడం కూడా మంచిది కాదు. రామచంద్రరెడ్డి గారు, మీరు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడినట్టు నేను కూడా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. మంత్రి గారు ఏమన్నారు, గౌరవ మంత్రి గారు, నేను కొత్తగా శాసనసభకి ఎన్నికైనా వాస్తవమే, కానీ నాకు మా వెనకాల మా నాన్న ఇంకెవరో కూడా రాజకీయంగా వాళ్ళు రాజకీయాల నుంచి వచ్చి పుట్టొచ్చి నేను కూడా చెప్పాలండి, నాకు కూడా అవకాశం ఇవ్వాలి అధ్యక్ష, నాకు కూడా ఇవ్వాలి. నేనేమి ఎవరి వెనకాల వచ్చి ఎక్కడో ఉండి వచ్చి మా పార్టీలో వచ్చినటువంటి కాదు. నేను పార్టీలో అధ్యక్ష, నేను మా పార్టీలో తెలుసుకోవాలి, అదే చెప్తున్నా. అందుకనే ఎగతాళిగా మాట్లాడితే మంచిది కాదు. నేను రాజకీయాలలో ఉన్నప్పుడు మంత్రి గారికి పుట్టలేదేమో, నేను రాజకీయాల్లో చేరినప్పుడు మంత్రి గారు పుట్టలేదేమో, నాకు రాజకీయాలు తెలుసు. సభకు రాకపోయినవచ్చు నేను, కానీ ఈ రకంగా ఎగతాళి చేసి మాట్లాడద్దు దయచేసి. అధ్యక్ష నేను ఏదైతే చెప్పానో మిషన్ భగీరథ స్కీము మంచిది కాదని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. మిషన్ భగీరథలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ల టెండర్ల అవినీతిపైనే జరిగినటువంటి విషయాలనే సభ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు ఎగిరేసుకోవాలి? నేను చెప్పనే నేను చెప్పకముందే మంత్రి గారు ఈ రకంగా లేచి సమాధానం ఇవ్వడం ఏంది? మీరు సబ్జెక్ట్ లోకి రండి. మీరు చెప్పిన మీ అనుమానాలను పటాపంచలు చేసినారు, మీ అనుమానాలు నివృత్తి చేసినారు. ఏమి చేయలేదు నేను చెప్పినటువంటిది అధ్యక్ష మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే ఉన్నదో అధ్యక్ష, ఇలాంటి వాటర్ గ్రిడ్, ఇలాంటి ఇరిగేషన్ సిస్టమే పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో ఇదే మెగా కానీ ఎల్ఎన్టీ కానీ 40% తక్కువ టెండర్లో తీసుకోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదంటే తమ ద్వారా మంత్రి గారు కూడా నేను సమర్పిస్తాను. ఇదే వర్క్ లాంటివి. కానీ మన దగ్గర ఏదైతే మంత్రి గారు చెప్తూ 125 కోట్ల రూపాయలు మేము సేవ్ చేశామని చెప్తున్నారో 1%తోనే ఈ టెండర్స్ ఖాయం చేసినటువంటి విషయం కాదా అవునా అనేది ఈ సభ ముందు ఉంచాలని చెప్పని నేను ప్రార్థిస్తున్నా. ఇదే నేషనల్ హైవేస్, ఇదే యాదాద్రి నుంచి
యాదాద్రి నుంచి వరంగల్ పోయేటటువంటి 4 లేన్ రోడ్లో ఇదే ఎల్ఎన్టీ కంపెనీ, సిడిఆర్లో లేనటువంటి ఎల్ఎన్టీ కంపెనీ 21% లెస్లో వర్క్స్ తీసుకున్నారా లేదా అనేది సభ ముందు ఉంచాలని చెప్పని నేను అడుగుతున్నాను. ఇలా ప్రతి చోట కూడా 20 నుంచి 30. ఇదే కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా రకరకాల వర్క్స్ పైన 20 నుంచి 25% వరకు. ఎందుకంటే టెర్రర్స్ ఉంటాయి అక్కడ, అన్ని కొండలు గుట్టలు వాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి చోట చేసి కూడా 20 నుంచి 25% తక్కువ రేట్లో టెండర్. మేడం అధ్యక్ష 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 9 మీరు 2 కాలేదు. మంత్రి గారు లేచి మధ్యాహ్నం 5 నిమిషాలు మాట్లాడారు. నాకు అనుభవం లేదని చెప్పారు. అనుభవం ఉన్నటువంటి మంత్రి గారు ఏం చెప్పారు చూసి సభ అంతా కూడా చూసింది. కాబట్టి అధ్యక్ష ఈ టెండర్స్ లో ఈ మిషన్ భగీరథ విషయంలో ఇదే కాదు, ఇంకో విషయం కూడా అధ్యక్ష, ఇరిగేషన్లో ఏదైతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి 5 ప్యాకేజీలలో ఒక ప్యాకేజీ రద్దు చేసి, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి చేసుకున్నటువంటి ఏదైతే పనులు చేయాలని చెప్పని అనుకోని వచ్చాము, ఒప్పందం కాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ఒక్క దాంట్లో ఒక ప్యాకేజ్ అందులో క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినటువంటి కాంట్రాక్టర్కు, ఆ కంపెనీకి, అది మేడిగడ్డ కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ రిజర్వేయర్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ రిజర్వేయర్ కావచ్చు, సుందిలా బ్యారేజ్ కావచ్చు, 13,500 కోట్ల రూపాయలది వితౌట్ టెండర్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నదా? ఒకసారి సభ దృష్టి కూడా సభ ముందు ఉంచాలని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి అధ్యక్ష, ఈ టెండర్స్లలో చాలా విషయాల్లో అవకతవకలు జరిగినాయి. కాబట్టి దీంట్లో దయచేసి మిగతా చోట జరిగేటటువంటి ఈ సిడిఆర్ సిస్టమ్ పెట్టి, తెలంగాణలో లేరా అధ్యక్ష ఈ పైప్ లైన్ వేసేటటువంటి వాళ్ళు? తెలంగాణ బిడ్డలు లేరా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బ్రతుకుతారో వాళ్ళ గురించి మాకే అభ్యంతరం లేదని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా నాగార్జున కన్స్ట్రక్షన్, ఎల్ఎన్టీ, నవయుగ ఎట్లా చేస్తాం అధ్యక్ష? ఎట్లా చెప్పాలి కదా, వాళ్ళే ఎమ్మెల్యేలు మొత్తం డే మొత్తం చెప్తారు. చెప్పాలంటే అట్లా కాదు కదా, మనకు ఒక టైం ఉంటుంది, ఆ టైం బౌండ్ లో మాట్లాడాలి. టైం బౌండ్ లో మాట్లాడుతున్నా అధ్యక్ష, విషయాలు చెప్తున్నాం కదా. ఇది 39,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, ప్రజల యొక్క ధనం. ఇది ప్రజలతో వచ్చినటువంటి సొమ్ముతో ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ ని ఈ రకంగా మనము తప్పుదారి పట్టిస్తున్నాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడతారు. కన్క్లూడ్ చేస్తే మైక్ ఇస్తా, కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే 7 సబ్జెక్టులు ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ ఇంత టైం మాట్లాడినాక ఇంకంత టైం ఇవ్వాలంటే ఐఎమ్ సారీ, ఇవ్వలేము మేము. మీకు 2 నిమిషాలు ఇస్తున్నా, 2 నిమిషాలు కన్క్లూడ్ చేయండి. చేయకపోతే మైక్ వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో అధ్యక్ష, వీళ్ళే ఈ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి ఫిరాయింపులందరూ కూడా మూల కారణం వాళ్ళే అనేది స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. ఈనాడు తెలంగాణ రహదారులు ఏవైతున్నాయో, తెలంగాణ నేషనల్ హైవేస్కు కేంద్ర ప్రభుత్వం నుంచి 43,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈ సారపాక, ఏటూరు నాగారం, తుపాకులగూడెం, కాళేశ్వరం, చెన్నూరు కోటలో 330 కిలోమీటర్లు, హైదరాబాద్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్, బాసరం, బైంసా 230 కిలోమీటర్లు, సూర్యాపేట, ఖమ్మం, అశ్వారావుపేట 177 కిలోమీటర్లు, హైదరాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, మన్నగూడెం, కొడంగల్, కర్ణాటక సరిహద్దు దానికి 133 కిలోమీటర్లు, ఎన్హెచ్ 161 జంక్షన్ నిజాంపేట నుంచి నారాయణఖేడ్, బీదర్, ఎన్హెచ్ 50 జంక్షన్ వరకు 50 కిలోమీటర్లు, నిర్మల్, జగిత్యాల వయా ఖానాపూర్.